లాస్ట్ 20 years లో ఎడ్యుకేషనల్ సిస్టమ్ చాలా మారింది. పిల్లలందరికీ కూడా చదువులు థియరిటికల్ గా ఉండాలి అనే ఉద్దేశంతో స్పోర్ట్స్ అనేవి కంప్లీట్ గా చాలా ఎక్కువ స్కూల్స్ లో ఉండట్లేదు. ప్లే గ్రౌండ్ లేకుండా కూడా స్కూల్స్ కి పర్మిషన్స్ వస్తున్నాయి. దీని వల్ల మేము రీసెంట్ గా చూస్తున్న కేసెస్ ఏంటి అని అంటే, పిల్లలు స్క్వాటింగ్ పొజిషన్ అంటే దొంతు కూర్చోవడంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకనంటే ఇంట్లో కూడా ఎవరికి వెస్ట్రన్ టాయిలెట్లే తప్ప ఇండియన్ టాయిలెట్స్ ఉండట్లేదు. ఇదొక రీజన్ అయితే, స్కూల్లో ప్లే గ్రౌండ్స్ లేకపోవడము, నార్మల్ పీటీ ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ చేయకపోవడము, ఇవన్నీ కూడా ఒక కారణం. మేము ఫంక్షనల్ మెడిసిన్ రిలేటెడ్ గా న్యూట్రిషన్ గురించి ఇంత మాట్లాడినా గానీ, మన బాడీలో వైటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ తీసుకున్నా ఒక పర్సన్ కి ఫిజికల్ యాక్టివిటీ గనక లేకపోతే బోన్స్ మన బాడీలో ఉన్న ఏ వైటమిన్ అండ్ మినరల్ ని కూడా అబ్జార్బ్ చేసుకోలేదు. సో తల్లిదండ్రులు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం ఆరోగ్యంగా ఫుడ్ పెట్టడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో పెద్దవాళ్ళలో కూడా కనీసం ఒక రోజుకి 10,000 స్టెప్స్ గనక రోజు వేయగలిగితే వాళ్ళ బాడీలో మినరల్ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని పెంచాల్సిన అవసరం అయితే ఈ రోజున చాలా ఉంది. స్కూల్స్ కూడా మీరు పిల్లల్ని పంపించేటప్పుడు ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఫిజికల్ యాక్టివిటీస్ ఎన్ని చేయిస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.